హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమం 73వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కరోనా మహమ్మారి ఉజృంభణలో మనం స్వీయ నియంత్రణలో ఉంటూ బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరిస్తూ ప్రభుత్వం వారు వైద్యాధికారులు ఇచ్చేటువంటి సూచనల్ని మనం క్రమశిక్షణతో పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా మనం కొద్ది సమయాన్ని విజ్ఞానపరమైనటువంటి విషయాలతో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 ఎపిసోడ్లుగా మనం రాయభారాలు, గర్వభంగాలు ఇట పలు రకాలైనటువంటి అంశాలతో మనం సమన్వయం చేసుకున్నాం. ఇవాళ ఇతిహాసంలో ఉన్నటువంటి కొన్ని శాపాలని ఎలా, ఎవరికి, ఎందుకు ఈ శాపాలు వచ్చినాయో మనం చర్చించుకుంటూ తగు రీతిగా సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటు మనం మహాభాగవతంలోకి పెడితే త్రికూటం అనేటువంటి కొండ, ఆ కొండ మీద బ్రహ్మాండమైనటువంటి తోట, ఆ తోట పేరు ఋతువనము. అందులో రకరకాలైనటువంటి సరస్సులు ఉన్నాయి. ఇక ఫలవృక్షాలకి చెప్పవలసిన పని లేదు. రమ్యమైన వాతావరణం, ప్రకృతి మొత్తం కూడా అక్కడే నృత్యం చేస్తున్నదా అన్నట్టుగా ఆనందకరమైనటువంటి శోభతో ఆ ఋతువనం అలరిస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఋతువనం తోటకి హూహు అనే గంధర్వుడు తన భార్యతో విహరించడానికి వస్తాడు. చాలాసేపు ఆ తోటలో విహరించి రకరకాలైనటువంటి ఫలాలను స్వీకరిస్తూ ఆనందంగా ఎగురుతూ పక్షుల కిలకిలరావాలు వింటూ నెమళ్ళ నృత్యాలు దర్శిస్తూ ఆనందపడుతూ ఆ దగ్గరలో ఉన్నటువంటి సరస్సులో స్నానానికి దిగుతారు. సహజంగా సరస్సులలో, నదులలో స్నాన నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాలన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ ఇద్దరు కూడా వివస్త్రలై నగ్నంగా ఆ సరస్సులోకి దిగి స్నానం చేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. నా సరస్సులోనే దేవలుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ జలదిగ్బంధనంలో ఆ సరస్సులో ఒక మూల ఉంటాడు, తూర్పు దిశగా. చాలాసేపు ఈ ఊహు దంపతులు అతనిని గమనించరు. కొద్దిసేపు అయిన తర్వాత వీరిద్దరూ ఆ దేవలను చూస్తారు. అప్పుడు భార్యని బాగా సంతోషపెట్టాలన్న దృక్పథంతో ఈ దేవుడు ఆ సరస్సు అడుగులోకి వెళ్ళిపోయి ముని దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళ దగ్గరకి చేరి ఆ స్వామి యొక్క కాలి బొటన వేలు గట్టిగా గుంజుతాడు పట్టుకుని. ఒక్కసారిగా తపస్సులో ఉన్నటువంటి దేవలుడు ఒక్కసారిగా తురులి పడతాడు. అది చూసి ఈ ఊహు ఆనందపడి చప్పట్లు కొట్టి తన భార్య మీద నీళ్లు తొలుతూ ఆనందిస్తాడు. భార్య కూడా ఆనందిస్తూ ఉంటుంది. దేవలుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. నువ్వు నీళ్లలో ఈ విధంగా చరించావు కాబట్టి నీళ్లలో ఉండేటువంటి మొసలిగా మారిపోమని చెప్పి శాపం ఇస్తాడు. ఈ ఊహు గంధర్వుడికి ఆ విధంగా శాపం వచ్చింది. సరే, మనం గత ఎపిసోడ్లో ఈ గజేంద్రుడికి వచ్చినటువంటి శాపాన్ని కూడా మనం చెప్పుకున్నాం. వాడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు, చాలా విష్ణు భక్తుడు, మంచి తపస్వి. అక్కడికి ఆయన ఒక వనంలో కూర్చుని బాగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోకి అక్కడ అగస్త్య మహాముని వస్తాడు. అగస్త్య మహాముని అక్కడికి వచ్చేసరికి
తాను తపస్సులో ఉండటం మూలాన ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహాముని రాకను గ్రహించుకోలేకపోతాడు. అప్పుడు అగస్త్య మహాముని తనంతట వాడు వస్తే లేచి నిలబడి నమస్కరించకుండా పరధ్యానంగా ధ్యానంలో ఉంటాడా, కాబట్టి కరిగా మారిపోమ్మని చెప్పి, ఏనుగుగా మారిపోమ్మని చెప్పి శాపం ఇస్తాడు. అక్కడ ఊహుకేమో దేవలుడు శాపం ఇచ్చాడు, ఇక్కడ ఇంద్రద్యుమ్నుడికి అగస్త్య మహర్షి శాపం ఇచ్చారు. అక్కడేమో తెలిసి పాపం జరిగింది, ఇక్కడ తెలియక పాపం జరిగింది. నిజానికి ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణు భక్తుడు, పెద్దలను బాగా గౌరవిస్తాడు. అక్కడ ఊహు మదించినటువంటి స్వభావం, అహంకారి. అక్కడ కావాలని దేవుడి యొక్క కాళ్ళు లాగి మహర్షిని అవహేళన చేశాడు. ఇక్కడ ధ్యానంలో ఉండటం మూలాన మహర్షి యొక్క రాకని గమనించక మహర్షికి నమస్కారం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏనుగుగా మారిపోమని చెప్పి ఇంద్రద్యుమ్నుడికి శాపం ఇస్తాడు అగస్త్య మహాముని. సరే, ఒక సరస్సులో పడి మొసలి కొట్టుకుంటూ ఉంటుంది, అందులో జీవిస్తూ ఉంటుంది. గజేంద్రుడు వనాల్లో తిరుగుతూ ఉంటాడు, 1000 మంది భామలతో సంచరిస్తూ ఉంటాడు. ఆ వివరాలన్నీ కూడా మనం పోతన గారి పద్యాలతో సహా గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. చివరికి తన బలాన్ని ముందు నమ్ముకుని తన బలవంతా నిర్వీర్యం అయిపోయిన సమయంలో ఇక తనకి మృత్యువు ఆసన్నమైంది అనే భయంలో లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దప్పే అని చెప్పేసి స్వామిని నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపదగున్ దీనుని కావవే ఈశ్వర అని చెప్పేసి ప్రార్థన చేస్తే స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుని రక్షిస్తాడు. గజేంద్రుని రక్షించడంలో ఈ మొసలిని, మకరిని కూడా సంహరిస్తాడు. ఈ మకరికి వచ్చినటువంటి శాపం కూడా స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఎప్పుడైతే మకరి యొక్క తలని ఖండించిందో, ఆ యొక్క తలని ఖండించిందో, అప్పుడు ఆ మకరికి శాప విమోచనం అయిపోతుంది. మళ్ళా ఊహు గంధర్వుడుగా మారిపోయి స్వామివారికి నమస్కరించి ఆయన అదృష్టుడైపోతాడు. ఇక్కడ గజేంద్రుడు బయటకు వస్తాడు. స్వామివారి దర్శనంతో ఈయనకి శాప విమోచనం అయిపోతుంది. ప్రద్యుమ్న మహారాజు, ఇంద్రద్యుమ్న మహారాజుగా మళ్ళా ఆయన స్వామివారికి నమస్కారం పెట్టి తన రాజ్యానికి తాను వెళ్ళిపోతాడు. అలాగే మనం నలకూబురు, మణిగ్రీవులు అని చెప్పేసి వాళ్ళు కుబేరుని కుమారులు. వీళ్ళిద్దరు కుబేరుని కుమారుడు అనగానే అమితమైనటువంటి ధన సంపద కలిగినటువంటి వాళ్ళు. సహజంగా ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అహంకారం పెరుగుతుంది. వీళ్ళు కూడా చాలా అహంకారపూరితంగా సంచరిస్తూ ఉంటారు ఈ నలకోబరుడు, మణిగ్రీవులు వాళ్ళు. వీళ్ళు వివాహం చేసుకుని అక్కడ కైలాస పర్వతం వైపు దగ్గర ఉన్నట్టు దిగువలో ఉన్నటువంటి ఒక గంగా నదిలో స్నానానికి దిగుతారు. వీళ్ళు కూడా ఆ దంపతులలాగే గంగా నదీమ తల్లిలో స్నానం చేయాల్సినటువంటి నియమ నిష్టలను ఉల్లంఘిస్తూ నగ్నంగా లోపలికి దిగుతారు. దిగి స్నానాలు చేస్తుంటారు. ఆ వయస్సు అటువంటిది, దానితో అమితమైనటువంటి ఐశ్వర్య సంపద ఉన్నది. నాకేమిటి అనేటటువంటి ధీమ, అహంకారం ఈ యొక్క నలకూబురు, మణిగిరువుల్లో ఉన్నది. వీళ్ళు నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో నారద మహర్షి అటుగా వస్తారు. నారద మహర్షి అంటే మన సినిమాల్లో కనబడేటట్టుగా ఒక కమేడియన్గా చూపిస్తూ ఉంటారు, ఒక హాస్య నటుడిగా చూపిస్తుంటారు. కానీ ఆయన జగదాచార్యుడు.
ఆయన చేసేటువంటి ప్రతి పనికి కూడా లోక కళ్యాణంగా ఉంటూ ఉంటుంది. ఆ సమయానికి జగదాచార్యులైనటువంటి నారద మహర్షి అటుగా వెడుతూ ఉంటారు. ఇక్కడ నలకూబర మణిగ్రీవులు వాళ్ళ భార్యలతో నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. నారదుల వారిని చూసి ఈ యొక్క గంధర్వుల యొక్క భార్యలు గబగబా సిగ్గుపడిపోయి ఒడ్డుకు చేరి వస్త్రాలు కట్టుకుని మహర్షికి నమస్కారం పెడతారు. కానీ వీళ్ళు నలకూబరులు మణిగ్రీవుడు స్వామికి నమస్కారం పెట్టకపోగా నగ్నంగా స్వామి ముందు నృత్యం చేస్తూ స్వామిని అవహేళన చేస్తారు. నారద మహర్షికి బాగా కోపం వస్తుంది. వీళ్ళని ఏమి చేస్తే వీళ్ళ యొక్క గర్వం భంగం అవుతుంది అని చెప్పేసి ఆలోచించుతాడు స్వామి. కలవాని సుతుల మనసును, పోతన గారు చాలా చక్కటి వ్యాఖ్యానంతో నారద మహర్షి యొక్క మనస్సుని ఆవిష్కరించారు ఇక్కడ. కలవాని సుతుల మనసును కలకంఠులతో కూడి కానురు పరులను, భార్యలతో కూడి పక్కన ఎవరు వస్తున్నారు, ఏమిటి వీళ్ళు ఎవరు, ఎంతటి వాళ్ళు అని చెప్పేసి వీడు చూడటం లేదు. కలవాని సుతుల మనసును కలకంఠులతో కూడి కానరు పరులను, కలలోనైనను వీరికి గల క్రొవ్వు మడగించి బుధుల గలుపుట యొప్పు. వీళ్ళ యొక్క కండ కావరాన్ని ఏదో విధంగా తగ్గించేసేసి వీళ్ళని మామూలుగా జనజీవన సర్వంతిలో కలపాలటం ఎంతో అవసరమైనటువంటి విషయం అని చెప్పి నారదుల వారు గ్రహించి ఈ నలగోబుర మణిగ్రీవులకి మద్ది చెట్లుగా మారిపోండి అని చెప్పేసి శాపం ఇస్తాడు. వీళ్ళు పెద్ద మర్రి చెట్లుగా మారిపోతారు. భార్యలు వచ్చి నమస్కరించి ప్రాధేయపడతారు. నారద మహర్షి చూస్తాడు. ప్రారంభంలోనే నారద మహర్షిని చూడగానే వాళ్ళు వ్యవస్థలుగా ఉన్నప్పటికీ కూడా గబగబా ఒడ్డుకు చేరి బట్టలు కట్టుకుని వచ్చి నమస్కారం పెట్టారు. ఇప్పుడు భర్తల కోసం ప్రాధేయపడుతున్నారు. కాబట్టి పరమాత్మ దర్శనం అయినప్పుడు, పరమాత్మ స్పర్శ పొందినప్పుడు వీళ్ళకి శాపం విమోచనం అవుతుంది అని చెప్పేసి నారద మహర్షి హరినామస్మరణ చేస్తూ వెళ్ళిపోతారు. ఈ యొక్క నలకోబర మణిగ్రీవులు ఇద్దరు కూడా మద్ది చెట్లపై గోకులంలోకి వెళ్ళి పడిపోతారు. స్వామి బాల్యంలో మనం ఆ కథ కూడా కొంత చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ నారద మహర్షి యొక్క శాపం వల్ల నలకూబర మణిగ్రీవులు ఇద్దరు కూడా మద్ది చెట్లపై గోకులంలోకి వెళ్ళిపోయారు. అక్కడ స్వామి యశోదాదేవితో ఆటలాడుకుంటూ యశోదని అమ్మవారిని విసిగిస్తూ స్వామిని పట్టుకోవాలి అనే ప్రయత్నంలో అమ్మ విఫల ప్రయత్నం చేసి ఇక నేను పట్టుకోలేనురా తండ్రి అని చెప్పేసి ఆ తల్లి విలపిస్తుంటే ప్రేమగా వెళ్ళి అమ్మ దగ్గరికి చేస్తాడు. అప్పుడు అమ్మ తాడుతో కట్టేస్తుంది గట్టిగా నడుముకి. కట్టేస్తే ఆ తాడు ఒరవుడికి స్వామికి నడుము మీద మచ్చపడుతుంది. అందుకని ఆయనకి దామోదరుడు అని పేరు వచ్చింది. ఆ తాడు ఒక కొస ఈ నడుముకి కట్టి రెండో కొస ఒక రోలు కడుతుంది. కట్టి ఆవిడ పనులోకి ఆవిడ వెళ్ళిపోయి చల్ల చిలుకుతూ ఉంటుంది. ఈ బాలుడు చక్కగా రోలును తీసుకొచ్చేసి ఈ మద్ది చెట్ల మధ్యలోంచి తీసుకొచ్చేసి ఆ రెండు చెట్లని అట్ట తాకి ఆ రోలుని ముందుకు ఇసుకుపెడితే ఆ రోలు ఆ చెట్లకి అడ్డం పడి పెళపెళ రావాలతో ఆ మద్ది చెట్లు రెండు కూలిపోతాయి. ఈ నలకూబర మణిగ్రీవులిద్దరికీ కూడా శాప విమోచన అయిపోతుంది. ఇవన్నీ కూడా పెద్దలను గౌరవించకపోతే వచ్చేటువంటి నష్టాలు అన్న విషయం మనం గ్రహించి తెచ్చుకోవాలి. భాగవతంలో చెప్పినా, రామాయణంలో చెప్పినా, మహాభారతంలో చెప్పినా కూడా పెద్దలను గౌరవించాలి. పెద్దలను గౌరవించని పక్షంలో అన్నీ కూడా వినాశనాలు జరుగుతాయి. అనవసరమైనటువంటి అహంభావానికి పోయి పెద్దలను గౌరవించకపోవటం మూలాన అటు ఊహు కానీ, అటు ఇంద్రద్యుమ్నుడు కానీ, ఇటు నలకూబరు మణిగ్రీవులు కానీ ఏ విధంగా నష్టపోయారో మనం కూడా మన నిత్య జీవనంలో మనం పెద్దలను గౌరవించకపోయినట్లయితే మనకి నష్టాలు కలుగుతాయి. పెద్దలంటే పరమాత్మతో సమానం. వాళ్ళు ఎంతో అనుభవతుల్యులు. వాళ్ళు చెప్పే మాట వినాలి.
కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నప్పుడు పెద్దల యొక్క సూచనలు కొద్దిగా ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ మన యొక్క విజ్ఞానంతో పెద్దలు ఇచ్చిన సూచనల్ని మన యొక్క ఆలోచనల్ని సమన్వయం చేసుకుని ఏది చేయాలో ఏది ఎలా చేయాలో పెద్దలతో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి వారు బాగుపడుతూ సమాజాన్ని కూడా చేయాల్సినటువంటి బాగు చేసే అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ముందుకు సాగితే అది సమాజ శ్రేయస్సుకి దారితీస్తుంది. కనుక పెద్దల మాట సద్ది అన్నపు మూట అని చెప్పి చిన్నప్పుడు ఈ నీతి వాక్యం చెప్పుకున్నాం. కాబట్టి పెద్దలను గౌరవించాలి, పెద్దల మాటను స్వీకరించాలి. ఆ పెద్దతనానికి మనం గౌరవించి వాళ్ళు చెప్పే సూచనలని మన విజ్ఞానంతో సమన్వయం చేసుకుని మనం ముందుకు సాగటం మనందరికీ శ్రేయోదాయకం. స్వస్తి.